హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది మార్నింగ్ టైం అనమాట. నేను మా పెద్ద పాప కూర్చొని టీ తాగుతున్నాము. తనకేమో పాలు తాగిపిచ్చేసాను. ఇంకా కూర్చొని ఉన్నాము. తర్వాత తనకి కోన్ వేద్దామనేసి కోన్ వేస్తూ ఉన్నానన్నమాట. ఇది 31st అయితే తెచ్చుకున్నాము, కానీ అప్పుడైతే వేయలేదు. అసలు వేయించుకోదండి. ఇక నేనే ఖాళీగా కూర్చొని ఉన్నాం కదా, వేస్తాను అనేస్తే సరే అని కూర్చొని వేయించుకుంటుంది. కొన్ని ఏవేవో ముచ్చట్లు చెప్తా ఉంటే కూర్చొని వేయించుకుంటూ ఉందనమాట. ఇంకా 2 చేతులకైతే వేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఇంకా మా చిన్న పాప అయితే పడుకొని ఉన్నారు. మా హస్బెండ్ అనే కంటే మామయ్య అనడమే కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే తను నాకు సొంతం మేనమామ కాబట్టి హస్బెండ్లు పతిగారులు అనడం అయితే అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వను. మామయ్య అంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది పిలవడానికి. ఇంకా తనకైతే 2 చేతులకి వేయడం అయిపోయింది. ఇంకా మీకు చూపిస్తూ ఉందన్నమాట. 2 చేతులు చూపిస్తూ ఉంది వేసుకున్నా అనేసి. ఇంకా తర్వాత మా చిన్న పాప అయితే నిద్ర లేచిందండి. ఇంకా తనకి లేవడంతోనే సిరప్లు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొంచెము నిమ్ము వచ్చిందని చెప్పా కదా, అందుకనేసి జలుబుకి దగ్గుకి ఇంకా యాంటీబయాటిక్స్ అయితే సిరప్ రాశారనమాట. ఇంకా 3 వేస్తూ ఉండాలి రోజు, మార్నింగ్ ఇంకా నైట్ టైం కూడా. ఫస్ట్ అయితే యాంటీబయాటిక్ వేస్తూ ఉన్నాను. అదొక్కటైతే 2 ml అంట. ఇంకా వేస్తూ ఉన్నాను. అవని హాస్పిటల్లో తెచ్చిన సిరప్స్ అయితే తగ్గలేదండి. మరి ఎందుకో తెలియదు. కాకపోతే సేమ్ సిరపే మళ్ళీ యాంటీబయాటిక్. ఇంకా ఈ గవర్నమెంట్లో అయితే కొంచెం పనిచేస్తూ ఉన్నాయి. కొంచెం పాప అయితే యాక్టివ్గానే ఉంది. ఇంకా ఈ యాంటీబయాటిక్ అయితే 5 days వాడాలంట. ఇంకా వేస్తూ ఉన్నాను. పాపం కష్టంగా వేయించుకుంటూ ఉంది. మనమే పెద్దవాళ్ళం వేసుకోవాలంటే కొంచెం కష్టం కదా, అలాంటిది చిన్నపిల్లలంటే వాళ్ళకేమీ తెలియదు కదా, పాపం అలానే వేసుకుంటూ ఉంటారు. కాకపోతే కొంచెం తీపిగా ఉంటాయి కాబట్టి వేసుకుంటారు. ఇంకా అలానే ఒకదాని తర్వాత ఒకటి కొంచెం టైం గ్యాప్ ఇచ్చేసి సిరప్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను తనకి. ఇంకా సిరప్స్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకైతే ఉగ్గు తినిపించేస్తానన్నమాట చిన్న పాపకి. ఇంకా తర్వాత ఇదైతే మేము చికెన్ తెచ్చుకున్నామండి. అందుకనేసి అల్లం పేస్ట్ చేద్దామనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పొట్టు అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా చికెన్ అయితే ఒకటి 3 times క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మంచినీళ్ళు పోసేసి కొంచెం ఉప్పు అయితే వేస్తాను. ఎందుకంటే ఉప్పు వేయడం వలన కొంచెం చికెన్ పీస్ అయితే సాఫ్ట్గా అవుతుంది, అందుకనే వేస్తాను. ఇంకా తర్వాత కర్రీ అయితే వండేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా చికెన్ వేసేసి దాంట్లోనే ఉప్పు పసుపు కరివేపాకు వేసి కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటానండి. కాసేపు ఉడికిన తర్వాత ఇంకా తీసేసి కారం అయితే వేస్తూ ఉన్నాను. వంటల్లో నేనైతే అంత ఎక్స్పర్ట్ కాదు, ఎందుకంటే ఇంతకుముందు మా అమ్మమ్మ ఉండేది, సొంతం అమ్మమ్మ అనమాట. తనే మొత్తం వంటలు ప్రిపేర్ చేసేది. నేను పక్కన ఉండేసి అన్ని కూరగాయలు కట్ చేసేసి ఇయ్యడం వరకే, తనే వంట మొత్తం చేసేదనమాట. పెళ్ళి కాకముందైతే వంటలు వచ్చేవి కావు. పెళ్ళైన తర్వాతే మొత్తం అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. ఇప్పుడైతే తను లేదండి, చనిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 1 year అవుతుంది. ఇప్పుడు తనకైతే 75 years అండి. కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా వాటర్ వేసేసుకొని కాసేపు ఇంకా ఉడికించుకోవాలన్నమాట. అప్పటి వాళ్ళు కాబట్టి ఇన్ని సంవత్సరాలు బతికారు. ఈ రోజుల్లో 75 years బతకడం అంటే మామూలు విషయం కాదు. అప్పటి వాళ్ళే గ్రేట్ అండి. చనిపోయే వరకు తన పనులు తనే చేసుకునేది. చాలా యాక్టివ్గా ఉండేది. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలండి. తర్వాత వాళ్ళు లేకపోతే మనకి వాళ్ళ విలువ తెలిసి వస్తుంది. అందుకనే ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొన్ని ఎల్లిపాయలు కూడా కొట్టేసి వేసుకుంటానండి. కూర కొంచెం టేస్ట్ వస్తుందంట, అందుకనేసి అలా అయితే వండుతూ ఉంటాను. ఇంకా మొత్తం ఇవి అమ్మమ్మ దగ్గరనే ప్రాక్టీస్ అనమాట. తను వండేటప్పుడు నేనే దగ్గరుండి చూసేదాన్ని కాబట్టి నేర్చుకున్నాను అలా వంటలన్నీ. ఇంకా ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా లాస్ట్లో అయితే గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 minutes ఉంచేస్తే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే
బాస్మతి రైస్తో బగారన్నం చేద్దామనేసి ఇంకా చేస్తూ ఉన్నాను. ఇంకా నూనె వేడైన తర్వాత అన్ని స్పైసెస్ వేసుకున్నాను. సాజీరా, ఇలాచి, లవంగాయలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇంకా జాపత్రి కూడా వేసుకోవాలండి. వేసుకొని వేపుకోవాలి. దీంట్లోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. వాటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఉల్లిపాయని వేసేసాను. క్యారెట్ కూడా వేస్తూ ఉన్నాను. వేసేసుకొని అన్నిటినీ కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఇంకా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తానండి. అలా చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడే చేస్తాను. ఎప్పుడో ఒకసారి స్టోర్ చేసుకుంటామన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి. క్యారెట్ అన్నీ మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని అవి మసిలేటప్పుడు కొంచెం ఉప్పు, రుచికి తగినంత, తర్వాత జాజికాయ పౌడర్ అయితే ఆ వాటర్లో వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ అయితే నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటానండి. ఇంకా కాసేపు స్పీడ్గా పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రైస్ అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది, బాగా అవుతుంది. ఇంకా తర్వాత ఇంకా వంట అయితే అయిపోయింది. దాంట్లోనే మజ్జిగ చారు చేసుకున్నాము. ఇంకా ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. తినేసామన్నమాట. ఇంకా ఇదైతే సాయంత్రం టైము. ఇంకా పెద్ద పాపకి అన్నం తినిపించేసిన తర్వాత నేనైతే బట్టలు మడతేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఉతికిన బట్టలన్నీ ఉంటాయి కదా, అవన్నీ మడతేసుకుంటూ ఉన్నానన్నమాట. బట్టలైతే రోజు ఉతకనండి. ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు అయితే ఉతుకుతాను. రోజు ఉతకాలంటే మన వల్ల కాదనమాట. అందుకే ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి ఇంకో రోజు అయితే ఉతుకుతూ ఉంటాను. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ అంటూ ఎవరూ లేరండి. మా పేరెంట్స్ చనిపోయారు. అమ్మమ్మ, తాతయ్య కూడా చనిపోయారు. ఇంకా మా పిల్లలకి మేము తప్ప ఎవరూ లేరండి. నా డెలివరీ టైంలో కూడా నాకు మా అమ్మమ్మ ఉన్నది, పెద్ద పాప అప్పుడు. ఇంకా చిన్న పాప అప్పుడైతే అమ్మమ్మ కూడా లేదు, చనిపోయింది. ఇంకా నేను మా మామయ్య మాత్రమే ఉన్నాము. మేమే చేసుకునే వాళ్ళము. ఇంకా నాకు 2 కూడా సిజరీన్లే. నాకు 3 మంత్స్ వచ్చే వరకు మామయ్య ఇంట్లో పనులు మొత్తం చేసేవాడు. నేను వంట ఒక్కటే చేసేదాన్ని. తను డ్యూటీ చేసుకొని వచ్చి ఇంట్లో పని మొత్తం చేసేవాడు. చాలా కష్టపడేవాడు నా డెలివరీ టైంలో. ఇప్పుడు మేమిద్దరమే ఉన్నామన్నమాట. మా పిల్లలకి మేము మాత్రమే. ఇంకా పిల్లలు, మేము అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.